సోషల్ మీడియాలో ది గ్రేట్ యాటిట్యూడ్ స్టార్గా పిలువబడే చంద్రహాస్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాడు. రీసెంట్గా తన సినిమా ప్రమోషన్ కోసం మొదలైన హంగామా చివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కే వరకు వెళ్ళింది. జర్నలిస్టులతో గొడవ, పోలీస్ కేసులు, జేడి చక్రవర్తి సీరియస్ రియాక్షన్, తండ్రి ప్రభాకర్ కన్నీళ్లు, వీటన్నింటి వెనుక అసలు కథ ఏంటి? ఈరోజు వీడియోలో చంద్రహాస్ అసలు ఏం తప్పు చేశాడు, ఇప్పుడు పోలీసులు చంద్రహాస్ని అరెస్ట్ చేస్తారా, ప్రభాకర్, జేడి చక్రవర్తి రియాక్షన్స్ ఏంటి, జర్నలిస్టు చంద్రహాస్ అసలు ఇష్యూ ఏంటి, పదండి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. జస్ట్ కొద్ది రోజుల క్రితం చంద్రహాస్ నటించిన బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై సినిమాను ప్రమోట్ చేసే టైంలో చంద్రహాస్ గుంజీ గుంజీ అనే ఒక పాటను పాడాడు. అయితే ఆ పాటలోని లిరిక్స్ని తనకిష్టం వచ్చేట మార్చుకుని అసభ్య పదాలతో ఆ పాటను పాడాడు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారు. ఆ ఈవెంట్కి చంద్రహాస్ తల్లి, చెల్లెలు అండ్ చాలామంది మహిళలు కూడా అక్కడే ఉన్నారు. అయినా సరే ఏమాత్రం కాన్షియస్నెస్ లేకుండా ఆ బూత్ పాట పాడడంపై సోషల్ మీడియాలో ఒక్కసారిగా సీరియస్ కామెంట్స్ వచ్చాయి. చంద్రహాస్ని విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్లంతా. అయితే ఈ ఇష్యూపై సీనియర్ జర్నలిస్ట్ అశోక్ కుమార్ స్పందిస్తూ సంస్కారం లేని ప్రవర్తన అంటూ చంద్రహాస్ని తీవ్రంగా విమర్శించాడు. అండ్ ఆయన పెంపకమైన తల్లిదండ్రుల గురించి కూడా మాట్లాడారు. ఆయన ఇక్కడ వరకు ఓకే, కానీ అసలు స్టోరీ ఇక్కడే మొదలైంది. అశోక్ కుమార్ విమర్శలపై రియాక్ట్ అయిన చంద్రహాస్ సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేసి, నువ్వు నా గురించి మాట్లాడతావా, 24 గంటల్లోగా నాకు క్షమాపణ చెప్పకపోతే నేనేంటో చూపిస్తా, నీ ఇంటికి వస్తా అంటూ సినిమా స్టైల్లో వార్నింగ్ ఇచ్చాడు. ఒక యంగ్ యాక్టర్ ఒక సీనియర్ జర్నలిస్టుపై ఇలాంటి భాష వాడడం ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపింది. మెయిన్గా అశోక్ కుమార్ వేముల, నీకు 24 అవర్స్ టైం ఇస్తున్నా, నువ్వు గనక నాకు 24 అవర్స్లో అపాలజీ నీ నుంచి రాలేదనుకో, దీన్ని నేను ఎక్కడ ఎస్కలేట్ చేయాలి, ఎంత చేయాలో నేను అసలు ఇంతవరకు నా లైఫ్లో నేను ఒక మీమర్ కానీ, ట్రోలర్ కానీ, లేకపోతే నా మీద వాడిన వర్డ్స్ కానీ ఎప్పుడు కూడా నేను రియాక్ట్ అవ్వలేదు, అంటే బాధ ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎక్కడ ఏ సింపతి కోరుకోలేదు, లేకపోతే కంప్లైంట్ అనేది కానీ రచ్చ కానీ ఏం చేయలేదు. కానీ దిస్ పర్సన్, నువ్వు మా ఇంట్లో మహిళలను అన్నావు, మా నాన్నగారిని అన్నావు, నాతో వర్క్ చేసిన వాళ్ళని అన్నావు, నేను దేవుళ్ళగా భావించే ప్రొడ్యూసర్లు అన్నావు, అండ్ ఆ రోజు వచ్చిన గెస్టులను అన్నావు, అందరినీ అన్నావు, చాలా నీచంగా, చండాలంగా, అసభ్యకరమైన మాటలు వాడి అన్నావు. ఒక ఫోన్ వీడియో పెట్టేసి డైరెక్ట్గా మాట్లాడావు. It is not criticism. It was degradation, defamation, insults. నీకుందిరే, నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో. తనను చంద్రహాస్ బెదిరిస్తున్నాడంటూ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో అశోక్ కుమార్ ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో అక్కడ కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇంకో కానిస్టేబుల్ బహిరంగంగా అసభ్యకర పాటలు పాడి సభ్య సమాజానికి తప్పుడు సందేశం ఇస్తున్నారంటూ కేసు పెట్టాడు. ఇది కూడా అక్కడ కేసు రిజిస్టర్ అయింది. ఇక ఈ ఇష్యూపై పోలీసులు కేసు రిజిస్టర్ చేయడం వరకు వెళ్లడంతో చంద్రహాస్ సైలెంట్ అయిపోయాడు. సీన్లోకి ఫాదర్ ప్రభాకర్ ఎంటర్ అయ్యాడు. పరిస్థితి చేయి దాటిపోవడంతో చంద్రహాస్ తండ్రి ప్రభాకర్ రంగంలోకి దిగి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన బాగా ఎమోషనల్ అయిపోయారు. నా కొడుకు తెలియక తప్పు చేశాడు, వాడు ఇంకా చిన్నవాడు, జర్నలిస్టులకు, ప్రేక్షకులకు నేను క్షమాపణ చెబుతున్నాను, దయచేసి వాడిని క్షమించండి, ఇక్కడితో వదిలేయండి అంటూ వేడుకున్నాడు. తండ్రిగా తాను పడుతున్న బాధను చూసైనా ఈ గొడవను ఆపాలని అందరినీ కోరుకున్నాడు. మా అబ్బాయి ప్రవర్తన ద్వారా కానీ, మాటల ద్వారా కానీ ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే వాళ్ళందరూ క్షమించమని అడుగుతున్నాను. ప్లస్ ఆ రోజు ఆ ఫంక్షన్కి నా మీద ప్రేమతో వచ్చినటువంటి జేడి చక్రవర్తి అన్న, ఆది సాయి కుమార్ గారు, జయంత్ పరాంజీ గారు, వీళ్ళందరూ కూడా నన్ను మన్నించమని నేను కోరుకుంటున్నాను. ఇదే కాదు, మూవీ రిలీజ్ అయిన తర్వాత థియేటర్కి వచ్చినప్పుడు కూడా చంద్రహాస్ కన్నీళ్లు పెట్టి ఏడ్చి, సినిమా బాగుంది కానీ నా వల్ల జరిగిన కాంట్రవర్సీ మూవీపై ఎఫెక్ట్ చూపిస్తుందని భయంగా ఉంది అని ఏడ్చేశాడు. నేను కొంతమందికి నచ్చుతుందేమో అని చెప్పి నేను ఏదో చేశాను, బట్ అది ఇప్పుడు సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ కొడుతుందేమో నాకు చాలా భయం వేస్తుంది సార్. ఇప్పుడు అంటే సినిమా బాగాలేకపోతే ఒకటి, కానీ బాగుంది చాలా, సో అందుకని నాకు అదనమాట. అయితే అది నటనో నిజమో పక్కన పెడితే ఆ ఏడుపు ముందుండాలి. ఏదైనా ప్రస్తుతానికి ఇష్యూ కోర్ట్ అండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. సినిమా ప్రమోషన్ కోసం నెగిటివ్ పబ్లిసిటీని నమ్ముకున్న చంద్రహాస్కి ఇది ఒక పెద్ద గుణపాఠం అని నెటిజన్లు అందరూ అంటున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ వివాదంలో సీనియర్ నటుడు జేడి చక్రవర్తి పేరు కూడా వినిపించింది. మొదట ఈవెంట్లో చంద్రహాస్ను సపోర్ట్ చేసినట్టు కనిపించిన జేడి వివాదం ముగిశాక తన తప్పును తెలుసుకున్నారు. ఆ పాట విన్నప్పుడు అసహ్యం వేసింది, అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది, చంద్రహాస్ ప్రవర్తన సమర్థనీయం కాదు అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఒక వీడియో రిలీజ్ చేసి. ఒక బూత్ లో లేకపోతే ఒక అమ్మాయిని హాఫ్ నేకెడ్ గా చూపించడము, లేదా లిప్ లాక్ చేయడము. ఎందుకు వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అంటే, రీసెంట్లీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఒక క్యాంపెయినింగ్ లో
అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉండాల్సి. దీనిపై చంద్రహాస్ మళ్ళీ రియాక్ట్ అయ్యాడు. తన స్టైల్లో మాట్లాడుతూ జేడీ చక్రవర్తి మాట మారుస్తున్నారంటూ సెటార్లు పేల్చాడు. అంటే బాబు బుద్ధే తేడా అన్నమాట. ఇప్పటికీ తన తప్పు తెలుసుకోకపోగా తనది తప్పు అన్న వాళ్ళందరి మీద రివర్స్ అటాక్ దిగుతున్నాడు. వాట్ ఏ మెంటాలిటీ నిజంగా. అందుకే ఒక్కడి మాత్రం చెప్పాలి, ప్రభాకర్ గారు, మీరు మీ అబ్బాయిని బాగానే పెంచారు, కానీ మీ అబ్బాయే సరిగ్గా పెరగలేదు. ఒక్కసారి మెగాస్టార్ చిరంజీవి గారిని రామ్ చరణ్ని చూడండి, వాళ్ళు ఎలా ఉంటారు. రామ్ చరణ్ వాళ్ళ నాన్నతో ఎలా బిహేవ్ చేస్తాడు, ఆడియన్స్ ముందు ఎంత ఒబీడియంట్గా ఉంటాడు చూసారా. అండ్ మీ అబ్బాయి ఎలా ఉంటాడు, ఎలా బిహేవ్ చేస్తాడు. మీ అబ్బాయికి ఒక్కటే ప్రాబ్లం, సెల్ఫ్ రెస్పెక్ట్కి బలుపుకి తేడా తెలియకుండా పోయింది. మీ వాడిది బలుపు, ఆ బలుపుతో ఇండస్ట్రీలో ఏ మాత్రం నిలబడలేడు. ఇప్పుడు ఇంత పెంట జరగడానికి కూడా అదే బలుపు కారణం. చేతనైతే మీ కొడుకు ఆ బలుపు తగ్గించుకోమని చెప్పండి. అప్పుడే ఇలా ఏడవాల్సిన అవసరం మీకు రాదు, మీ అబ్బాయికి రాదు. ఫైనల్గా ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? చంద్రహాస్ ప్రవర్తన సరైనదే అంటారా, లేక ప్రమోషన్ల కోసం ఇలాంటివి కామనేనా? కింద కామెంట్స్లో తెలియజేయండి.